శివ మనం మన క్యారెక్టర్స్ మార్చుకుందామా అంటే నువ్వేమో అనసూయ నేనేమో శివ ఓకే నేను అదే ఆలోచిస్తున్నాను ఓకే శివారెడ్డి నీ డ్రెస్సింగ్ స్టైల్ నీ మిమిక్రీ చేసే స్టైల్ నాకు చాలా బాగా నచ్చుతుంది తెలుసా థ్యాంక్ యూ అనసూయ నువ్వు కూడా ఏమైనా తక్కువ తినావా నీ అందం నువ్వు నడుస్తుంటే ఆ స్టైల్ డాన్స్ చేస్తుంటే నా యాంకరింగ్ కూడా నేను మర్చిపోతాను అయినా నువ్వేం తక్కువ నీ హెయిర్ స్టైల్ ఎంత బాగుంటుందో కొత్తగా పెట్టించుకున్నా విగ్ నచ్చిందా నీకు విగ్ అది బాగుంది కాస్త మీ ఓవర్ యాక్షన్ ఆపి ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేయండి స్టార్ట్ యాంకరింగ్ అది కాదు హరికృష్ణ గారు మన నెక్స్ట్ రాబోతున్న లోహితన్ టీం కూడా క్యారెక్టర్స్ మార్చి మనల్ని నవ్వించడానికి వస్తున్నారు అయితే ఓకే మరి ఇంకెందుకు ఆలస్యం శివ పిలిచేద్దామా లెట్స్ వెల్కమ్ లోహిత్ టీమ్ లాఫింగ్ లాంచర్స్ అన్నా ఏంటి రైట్ మ్యాన్ ఎవరన్నా నేనే మరి డైరెక్టర్ ఎవరన్నా నేనే మరి కథ ఎవరన్నా నేనే మరి ఫైటింగ్ ఎవరన్నా నేనే అన్నా చూసేది ఎవరన్నా ఏంట్రా పని చేసావా అన్నా సారీ అన్నా మంది లో బడ్జెట్ అని చెప్పానుగా సైలెంట్గా ఉండు లైట్లన్నీ బాగానే పని చేస్తున్నాయి అరే నేనేదో సినిమా చేద్దామని డైరెక్షన్ చేద్దాం నేను అనుకుంటా నువ్వేంట్రా మధ్యలో ఇప్పుడు నేను సినిమా తీయాలి డైరెక్షన్ చేయాలనుకున్నాను దానికి పేరున్నోళ్ళు కావాలి అప్పుడే బిజినెస్ అవుద్ది అందుకే నేను రామ్ గోపాల్ వర్మని హీరోగా పెట్టి చేద్దాం అనుకుంటున్నాను కెమెరామెన్ ఎవరో తెలుసా ఎవరన్నా బాబురా అప్పుడే బిజినెస్ బాగా అవుద్ది ఏమండి ఆ లైఫ్ బోర్ కొట్టేస్తుందండి చూడు నాగార్జున బోర్ కొట్టదయ్యా బోరునే మనం కొట్టాలి అప్పుడే నీళ్ళు వస్తాయి ఏమండి నాకు అర్థం కాక అడుగుతా వచ్చినప్పటి నుంచి చుట్టూ తిరుగుతున్నారు ఏమంటే నాగార్జున గారు మీరు ఇప్పుడు కింద పడితే వచ్చిన ఆ సౌండ్కి అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ వాడితే బాగుంటుందని చూస్తున్నా ప్రతి మనిషి వాడే ఇన్స్ట్రుమెంటే ఏదో అది డౌట్ అక్కర్లేదు సైలెన్స్ సైలెన్స్ మనిషికి క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం క్రమం తప్పకుండా శిక్షణ తీసుకుంటే క్రమశిక్షణ అదే అలవడుతుంది మీరు ఇక్కడ హీరో కాదు డైలాగ్ చెప్పడానికి కెమెరామెన్ ఆ బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేయండి రామగోపాల్ వర్మ గారు క్రమశిక్షణలో చాలా పర్ఫెక్ట్ అంటారు కదా మరి నువ్వే లేట్ గా వస్తే ఎలాగయ్యా ఇక్కడ నేను డైరెక్టర్ కాదు హీరో తెలుగు ఇండస్ట్రీలో హీరో లేట్ గా రావాలి ఆ విషయం మీకు తెలుసు నాకు తెలుసు మళ్ళీ ఆడకూడదు ఓకేనా మరి ఆ రోజు నన్ను దొబ్బావుగా అది అప్పట్లో మీరు కెమెరామెన్ కెమెరా పట్టుకోండి అంతే ఏమండి ఇప్పుడు మీరు ఫస్ట్ మన స్టోరీ మీకు చెప్పాను కదా లవ్ స్టోరీ నాకు వర్కౌట్ కాదు లవ్ స్టోరీ వర్కౌట్ కాదు వైలెన్స్ నా స్టోరీ మొత్తం సైలెన్స్ రామ్ గోపాల్ వర్మతో డివోషనల్ వెరైటీగానే ఉంటుంది ట్రై చేద్దాం ఏమండి ఇప్పుడు కొండలలో నెలకొన్న కోనేటి రాయుడు ఇది టైటిల్ మీద మీరు యాక్షన్ చేస్తే చాలు నేను టేక్ చేసేసుకుంటాను అంటే ఇప్పుడు కొండల్లో కోనేరులో రెండింటి మధ్యలో ఆయన ఏం చేస్తున్నాడు నాకు క్లారిటీ కావాలి అప్పుడే నేను చేస్తాను డివోషనల్ అంటే డౌట్స్ నాకు అర్థం కాదు లవ్ స్టోరీస్ అంటేనేమో మీకు పడదు ఏమంటే వైలెన్స్ అంటేనేమో సైలెన్స్ అంటారు డివోషనల్ అంటేనేమో డౌట్స్ ఏం చేద్దాం హర్రర్ ట్రై చేయండి హర్రర్ నాకు వర్కౌట్ అవ్వదు నాకు అదే వర్కౌట్ అవుతుంది ఎక్కడ దొరికాడండి నేను ఓకే చెప్తాను మీరు ఫస్ట్ సీన్ చెప్పండి నేను చేస్తాను నాగార్జున గారు నేను ఆర్డర్ చెప్తాను అప్పుడు చెప్పండి కమాన్ డైరెక్టర్ గారు ఆర్డర్ ఇవ్వండి రాజా నా బంగారు రాజా కోడి లేకుండా చికెన్ సూపు కోడట లేకుండా సినిమా చూడు చేయకూడదు రాజా నువ్వు రాజా రాజా అంటే రాజమౌళి దగ్గర వర్క్ చేయి రాము దగ్గర వర్క్ చేస్తూ రాజా రాజా అంటే నాకు ఎక్కడో కాలది ఓకే రాము రాము కాదు రాము గారు అను రెస్పెక్ట్ ఎక్కడ రాము గారు ఎక్కడ కలుగుతుంది చెప్పండి ఆయింట్మెంట్ రాస్తా అవుతుంది అక్కడ కదా ఇక్కడ ఆర్డర్ చెప్పి అరగంట అయింది అరే ఏమిటి మీ గోల ఓకే రాము గారు నేను సీన్ చెప్తున్నా జాగ్రత్తగా వినండి ముందు మీరు
2 అడుగులు ముందుకేయాలి, 2 అడుగులు వెనక్కేయాలి, ఇక్కడ కూర్చోవాలి, అంతే. ఓకే నాగార్జున గారు యాక్షన్ చెప్పండి. మీరు రెడీయా? రెడీ. లైట్ కెమెరా యాక్షన్. అన్నా కొట్టమంటావా? కొట్టాలంటే బోర్డు ఉండాలిరా. అన్నా బయట అన్నపూర్ణ బోర్డు ఉంది, తెమ్మంటావా? అది వీకేమంటే మన్ని వీక్తారా. భలే ఉన్నావు, కాసేపు ఆగు, నేను చూసుకుంటాను, నువ్వు పడుకో. నాగార్జున గారు నాకు బాంబే తొందరగా చెప్పండి, వెళ్ళాలి. రోల్ కెమెరా యాక్షన్. నాగార్జున గారు 2 అడుగులు వేసి కూర్చో అన్నారు, చైర్ ఎక్కడ ఉంది, ఎక్కడ కూర్చోవాలి చెప్పండి. అండ్ మేము ముందే చెప్పాం మాది లో బడ్జెట్ అని. మీరు 2 అడుగులు వేసి ఇలా ఉన్నట్టుగా కూర్చోవాలి అంతే. ఓకే అగ్రిమెంట్ లో సైన్ పెట్టాం కదా, ఏదంటే అది చేస్తాం. Yes, you can do it. యాక్షన్ చెప్పండి, మళ్ళీ నేనే చెప్పాలా. Lights, camera, action. కాట్ ఇట్. మీరు కెమెరా ఎక్కడ పెడుతున్నారు? మీరు చేస్తుంది ఫోటోగ్రఫీ కాదు, నిలబడి చేయడానికి డైరెక్షన్. ఈ సినిమాలో మీకు కెమెరా ఎక్కడ పెట్టాను? పంచ్ కింద పెట్టాను, చూసి నేర్చుకోండి. ఓకే Guru Ram Gopal Varma, the relation between camera and artist should not like a cigarette and lighter, but not like a cigarette and lighter. అంటే కెమెరా అనేది ఆర్టిస్ట్ను వెలిగించుతుంది కానీ ఆర్టిస్ట్ అనేవాడు కెమెరాను వేలెత్తి చూపించకూడదురా గుట్లే. డైలాగ్ బాగా చెప్పారు, సినిమాలో వాడతాం, కాకపోతే మీ ఇంగ్లీష్ నాకు అర్థం కాలే. రాజా నెక్స్ట్ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అప్పుడే చెప్పేసి. ఓకేనా? హీరోయిన్ ఐ లవ్ యూ చెప్పాలి, 2 ముద్దులు పెట్టాలి. ఎవరు నేనా? హీరోయిన్ నాకు పెట్టద్దా? అవును రాము. ఓకే హీరోయిన్ ఎక్కడ ఉంది? రాము గారు హీరోయిన్ గెస్ట్ హౌస్ లో ఉంది. అంటే ఇప్పుడు నాగార్జున గారు ఇక్కడే ఉన్నారు, బాబు గారు ఇక్కడే ఉన్నారు, నేను ఇక్కడే ఉన్నాను. హీరోయిన్ గెస్ట్ హౌస్ లో ఏం చేస్తుంది? ఒక స్టోరీ. అందరు ఇక్కడే ఉన్నారు బాబు, గారు లేరు ఇక్కడ. ఆయన అక్కడ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఆ సీన్ అంతా అర్థం అయిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకొని వస్తారు, ఉన్నట్టుగా ఊహించుకొని యాక్ట్ చేయండి అంతే. చాలు అలా చెప్పాలి అంతగా. యాక్షన్ చెప్పండి, నన్ను నేను చెప్పాలా? కెమెరా రోల్ యాక్షన్. అన్నా కొట్టమంటావా? ఏంట్రా బోర్డు ఏదిరా? బోర్డు ఉందనా? తీసుకురాపో. ఏదోటి క్లాప్ బోర్డు కట్టాలి, ఇది ఒకటి కనిపెట్టాడేమో. రాజా అయితే కొట్టు. రాజా కొట్టమంటే నన్ను కొట్టమేంది రాజా? అన్నా నువ్వే కదా కొట్టమన్నా, అందుకో కొట్టినా. సారీ అన్నా, సారీ. నాగార్జున గారు నాకు లేట్ అవుతుంది, తొందరగా కొట్టండి. రోల్ కెమెరా యాక్షన్. భారతదేశ ఆత్మ పల్లెల్లో ఉందన్నారు మహాత్మా గాంధీ, కానీ నా ఆత్మ నేలో ఉంది. ఐ లవ్ యూ. కట్ ఇట్. కట్ నేను చెప్పాలి ఇక్కడ, డైరెక్టర్ నేనా మీరా? సారీ అలవాటు అయిపోయింది. వన్ మోర్. అందుకు నేను బాగానే చేస్తానుగా. అండ్ మీరు బాగానే చేశారు కానీ వాయిస్ లో డెప్త్ మిస్ అయింది. అంటే డబ్బింగ్ లో మేనేజ్ చేయండి. అండ్ డబ్బింగ్ లో మేనేజ్ చేయడానికి మనకు అంత బడ్జెట్ లేదు, లో బడ్జెట్. అందులో ఇది స్క్రీన్ కాదు, స్టేజ్. బాబు రామ్ గోపాల్ వర్మ, ఒక్క నిమిషం నీతో మాట్లాడాలి. చెప్పమ్మా. నీ ముఖ చిత్రం మీద పెట్టే కాన్సన్ట్రేషన్ ఒక్కసారి ఈ సినిమా మీద పెట్టుంటే ఈ పాటికి సగం సినిమా కంప్లీట్ అయి ఉండేది. రాజా ఐ లవ్ యూ రాజా. ఎక్సలెంట్. తడాకా రాజా చూపించావు. ఎక్స్క్యూజ్ మీ, డైలాగ్ బాగా చెప్పారు. నేను సినిమాలో వాడాలంటే నాకు వచ్చిన డౌట్, అందులో ముఖ చిత్రం అన్నారు, అది నాకు అర్థం కాలేదు. ఏంటది చెప్పండి. ముఖ చిత్రం అంటే ఫేస్బుక్ రా మూర్ఖుడా. ఫేస్బుక్ బాగా చెప్పారు, వాడతాం. మీరు ఆగుతారా? ఏ బుక్కల గురించి మాట్లాడుకుంటున్నారో నాకు తెలియదు. ఇక్కడ నా చెక్ బుక్ తడిచిపోతుంది. తొందరగా సీన్ చెప్పండి, నేను వెళ్ళాలి, ఫ్లైట్ టైం అవుతుంది. ఇప్పుడు మనం ఇంటర్ బ్యాంక్ సీన్ కి వచ్చాం. అప్పుడే ఇంట్రెస్టింగ్ చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ఒక బైక్ ఉంటుంది, మన లో బడ్జెట్ కదా, ఉన్నట్టు ఊహించుకోవాలి. ఆ బైక్ చైన్ ఇలా లాగాలి, ఒక్క షాట్ లో 100 మందిని గాల్లోకి ఎగిరి కొట్టాలి అంతే. బైక్ చైన్ లాగాల, మీకు మెట్లా? రాము గారు మెట్టలైనా కాదు, నాకు నేను మెట్టలకి స్టడీ. అయితే దూరం ఉండు. ఇప్పుడు ఆ రోజుల్లో మీరు సైకిల్ పెట్టి లాగమంటే నేను లాగలేదు. ఎందుకు లాగాను? అసలు మేము హెలికాప్టర్ పెడదాం అనుకున్నాం, దానికి చైన్ ఉండదని మొన్నే తెలిసింది. అయినా మేము చెప్పినట్టు చేయాలి, మీరు ఇవన్నీ అడగకూడదు. మాది అసలే లో బడ్జెట్, టైం వేస్ట్ చేయకు. బాబు గారు మీరేం చెప్పండి, మరి రియల్స్టిక్ వెళ్దాం అనుకుంటున్నాను, ఆయన ఎలా చెప్తున్నారు? బైక్ చైన్ లాగడం ఏంటి మరి, మెంటల్ కాకపోతే? అరిస్తే కరుస్తా, కరిస్తే చరుస్తా, చరుస్తే కెమెరాతో కొరుస్తా. అర్థం కాదు.
ఆ రోజుల్లో అన్నగారు నేను కలిపి యాక్ట్ చేసిన రోజుల్లో బాబు గారు ఔ. క్యారెక్టర్ గుర్తుపెట్టుకో. ఇంకా నాకు టైం వేస్ట్ చేయకుండా సీన్ లోకి వెళ్ళిపోదాం. యూ కెన్ డూ ఇట్ రాము. Okay. యూ కెన్ డూ ఇట్. ఓకే Okay. లైట్స్ అన్ని రెడీగా ఉన్నాయి. తొందర కంప్లీట్ చేస్తే బాంబే రెడీ బైక్ టేక్ కెమెరా రోల్ యాక్షన్. ఒక నిమిషం, మీరు లైటింగ్ ఎక్కడ పెట్టారు బేసిక్ నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఆ రోజు డబ్బా కెమెరాల్లో సినిమా తీస్తే మేమన్నా అన్నావా? ఇంత కెమెరాలు పెట్టుకొని సినిమాలు తీయటం మేమేమన్నా అన్నావా? మేము దేంట్లో తీస్తే దాంట్లోనే చూసుకోవాలి అంతే. మాకు ఏది కనపడాలంటే దాని మీద మాత్రం లైట్ వేస్తాం. ఒక్క నిమిషం, ఫేస్బుక్ లో కన్ను మీద వేస్తాం, అది కనపడలేదు. ఒక్క నిమిషం తీసే మామూలుగా మాట్లాడుకో. కెమెరా రోల్ యాక్షన్. ఓకే. Come on. రే ఏంట్రా టేక్ చెప్పిన తర్వాత కొట్టమంటావు నువ్వు? ఆగు. Come on. యూ కెన్ డూ ఇట్ రాము. పాట ఏంటి? మీరు ఏం చేస్తున్నారు? ఔ. కెమెరా ఎక్కడ పెడతారు? కొంచెం వెనకెళ్ళి పెట్టండి. ఔ. యాక్షన్, పాట ఏంటి? నాకు అర్థం కాదు. డైరెక్టర్ని హీరో పెట్టుకుంటే ఇలాగే దొబ్బుతారు. మేము తీసుకుంటాం కదా, మాకేం కావాలో మీకు ఏదొచ్చా అది చేయండి. ఓకే. చెప్పినట్టు చేయక. రెడీ కెమెరా రోల్ యాక్షన్. రాము గారు సూపర్ సూపర్. ఎంత అద్భుతంగా చేశారు. ఫస్ట్ టేక్ ఓకే అయిపోయింది. ఎక్సలెంట్. సూపర్. అసలు దీంతో 100 రోజులు గ్యారంటీ. సూపర్ షాట్. ఇంక షాట్ తర్వాత నాకేం చేయాలని లేదు. ప్యాకప్. అన్నా కొట్టమంటావా? రే ఎవడైనా ప్యాకప్ అన్న తర్వాత క్లాప్స్ కొడతారా? క్లాప్ కొట్టారా యాదవ. అన్నా సారీ అన్నా. చాలా బాగా వచ్చింది. ఇంక మనం బయలుదేరదాం. షార్ట్ రెడీయా? షాట్ రెడీ ఏంటండి? అంటే ఉదయం నుంచి చూస్తున్నాను ఈ కెమెరాకి ఆన్ బటన్ ఎక్కడుందా అని. సూపర్ అన్నా కొట్టమంటావా? సూపర్. ఏంట్రా కొట్టేది? అన్నా, ఏంట్రా కొట్టొద్దన్నా. కొట్టేది? అన్నా, కొట్టొద్దన్నా. ఏంట్రా కొట్టేది? రాజా, ఇది సూపర్ రాజా. సూపర్. బూత్ 3 సినిమా తెస్తున్నాను. మీరు హీరోయిన్. ఓకే. ఏ యాంగిల్? మీరు అద్దాలు పెట్టుకోవాలి. చిన్న అవకాశం సార్. ఫోటోలు పట్టుకుని ఆఫీస్కి వచ్చి కనబడు. ఓకేనా? సూపర్ లాఫింగ్ లాంచెస్. ఐ లవ్ ఇట్ అప్ప. నాకైతే నచ్చింది. చాలా బాగుంది మరి. జడ్జెస్ మీరు ఎప్పుడు నవ్వారు? ఏంటి సంగతి? బాగుంది, బాగా నవ్వాం, కామెడీగా ఉంది. టేక్ ఆఫ్ స్లోగా ఉన్నా పీక్ వెళ్ళేసరికి చాలా బాగా ఉంది. బాబు పంచుమడుగు బలి పేల్చేవా. లాస్ట్ 2 మంత్స్. థ్యాంక్ యూ. మేడం మీ కామెంట్స్. నాకైతే మస్తు నచ్చిందే. లోజీ సూపర్. అంటే ఫస్ట్ మీరు రావడమే కూల్ గా ఆ డ్రెస్సింగ్ కొంచెం ఇక్కడ కనిపించేలాగా నేను చూసా. అక్కడే పడిపోయాం మేమందరం. అండ్ చాలా అంటే ఒక లీడర్ ఎలాగా టీమ్ ని లీడ్ చేయాలో అలా లీడ్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అన్ని వాయిసెస్ సూపర్. థ్యాంక్ యూ జడ్జెస్. మరి వాట్ అబౌట్ పాయింట్స్? 9 points from హరికిషన్ గారు. And థ్యాంక్ యూ. all in all 18 points. Laughing launches, fantastic, super. Thank you.